సో చాలా మంది గోవాకి ఎందుకు వెళ్తారంటే తానికి మాత్రమే వెళ్తారు, లేదా ఒక 2-3 బీచెస్ ఎక్స్ప్లోర్ చేస్తారు, మహా అంటే స్కూబా డైవింగ్ ఇలాంటి చిన్న చిన్న వాటర్ యాక్టివిటీస్ చేస్తారు. కాకపోతే గోవాలో మనకు తెలియని చాలా హిడెన్ ప్లేసెస్ ఉన్నాయన్నమాట. సో ఆ హిడెన్ ప్లేసెస్ని నేను రీసెంట్గా ఎక్స్ప్లోర్ చేసిన మన గోవా ట్రిప్లో. సో ఇప్పుడు ఆ గోవా ట్రిప్ ఐటినరీ లేదా ప్లాన్ గురించి నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను. సో వాట్స్ అప్ బ్యూటిఫుల్ పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ ఎవరీవన్. హోప్ యు ఆల్ డూయింగ్ అబ్సల్యూట్లీ గ్రేట్. సో నార్మల్గా ప్రతి ఒక్కరు కూర్చొని అట్లా ఇట్లా చెప్తారు, కాకపోతే మనం మాత్రం మనది మోటో వ్లాగింగ్ ఛానల్ కాబట్టి ఆబ్వియస్లీ విల్ బీ డూయింగ్ ఇన్ ద మోటో వ్లాగ్. సో చలో ఇంకా లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసాం. అండ్ అంతకంటే ముందు మా ఛానల్ కింద ఫస్ట్ టైం వస్తుంది గో సబ్స్క్రైబ్ ద ఛానల్ అండ్ హిట్ ద బెల్ ఐకాన్. సో వీడియోస్ ఏం మిస్ అవ్వకుండా ఉంటారు. లెట్స్ స్టార్ట్ ది వ్లాగ్. సో వెల్కమ్ బ్యాక్ టు ద మోటో వ్లాగ్. అండ్ మీ అందరికీ డౌట్ ఉండొచ్చు, నార్మల్గా మీరు కూర్చొని మంచిగా నీట్గా చేయొచ్చు బ్రో వీడియో ఇలా బైక్ మీద ఎందుకని చెప్పేసి అని. సో ఆబ్వియస్లీ మన ఛానల్ వచ్చేసి మోటో వ్లాగింగ్ ఛానల్. సో అందరూ చేసినట్టు చేస్తే మనకేమిటో చెప్పండి, మన స్టైల్లో మనం చేస్తే బాగుంటుంది కదా అని చెప్పేసి నేను మోటో వ్లాగింగ్ చేస్తున్నాను. సో చలో ఇక్కడ మీకు ఫోన్ కనిపిస్తుంది కదా, యాక్చువల్లీ ఇదంతా మొత్తం ఐటినరీ ప్లాన్ అన్నమాట. సో డే 1, డే 2, డే 3 అని చెప్పేసి మొత్తం నేను ఐటినరీ ప్రిపేర్ చేసుకున్నాను. సో ఈ ఐటినరీ ప్రిపేర్ చేసుకోవడానికి నాకు ఆల్మోస్ట్ ఒక 3 hours ఏమో పట్టిందంటే, జస్ట్ 3 hours మాత్రమే. సో చలో ఈ ఐటినరీ గురించి నేను మీకు షేర్ చేసుకునే ముందు ఫస్ట్ సమ్ బేసిక్ థింగ్స్ తెలుసుకుందాం అన్నమాట. లైక్ సో ఇక ఫస్ట్ అయితే మనము ట్రావెలింగ్. సో ట్రావెలింగ్ మనము రోడ్లో చేస్తే బెస్టా, లేకపోతే ట్రైన్లో చేస్తే బెస్టా, లేకపోతే బస్లో చేస్తే బెస్టా అని చెప్పి చాలా మంది క్వశ్చన్స్ ఉంటుంది కదా. సో బేసికల్గా మీరు కనుక ఫ్రెండ్స్తో లైక్ నేచర్ని ఎంజాయ్ చేసుకుంటూ రోడ్ ట్రిప్లో వెళ్ళాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా కార్లో వెళ్ళండి, లేదు అంటే బైక్స్లో వెళ్ళండి. దట్ వుడ్ బి ద బెస్ట్ అన్నమాట. ఒకవేళ మీకు అంతా ఓపిక లేదు అని చెప్పేసి అంటే ఆబ్వియస్గా మనం ట్రైన్కైనా లేదా బస్కైనా వెళ్ళొచ్చు. సో బస్కి వెళ్తే ఏంటి అంటే మనం డైరెక్ట్ పంజిమ్ లేదా మప్పుసాలో దిగుతాం అన్నమాట. సో అక్కడ నుంచి మనకు అంజనా బీచ్ అయినా బాగా బీచ్ అయినా ఏదైనా దగ్గర ఉంటుంది. బట్ ట్రైన్లో వెళ్తే మాత్రం మనం వాస్కోడి గామాలో దిగాల్సి వస్తుంది. సో వాస్కోడి గామాలో దిగితే అక్కడ నుంచి మనం నార్త్కి వెళ్ళాలన్నా సౌత్కి వెళ్ళాలన్నా చాలా ఇబ్బంది అయిపోద్ది. లైక్ ట్యాక్సీకి కాస్ట్ ఎక్కువ ఉంటుంది అన్నమాట. సో నార్మల్గా నా సజెషన్ వచ్చేసి రోడ్ ట్రిప్ చేయాలి అనుకుంటే కార్ లేదా బస్ అయినా వెళ్ళండి. లేదు అంటే గోవాలో మీకు వెహికల్స్ కూడా అవైలబుల్లో ఉంటాయి కదా, రెంటల్ వెహికల్స్ ఉంటాయి, స్కూటీస్. సో మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా స్కూటీస్ కూడా తీసుకోవచ్చు అనమాట. సో మనకి ఎంత నార్మల్గా ఒక డే వచ్చేసి 400 రూపీస్ లేదా 500 రూపీస్ పడుతుంది అక్కడ స్కూటీకి. సో అది బెస్ట్ అన్నమాట. సో మేమైతే గోవాకి రోడ్ ట్రిప్లో వెళ్ళినాం అనమాట. సో నార్మల్గా మేము కార్లో వెళ్ళినాము. సో మా కార్ వచ్చేసి 1 డేకి రెంట్ వచ్చేసి 2100 రూపీస్ అన్నమాట. సో 2100 రూపీస్ మాకు రెంట్ పడ్డది. సో ఆల్మోస్ట్ ఒక 9 days వేసుకోండి. సో 9 days మేము కార్ తీసుకున్నాము. సో 18,000 రూపీస్ జస్ట్ కార్కి మాత్రమే అయిపోయింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి హోటల్ అన్నమాట. సో స్టే. సో చాలా మందికి స్టేస్ ఏంటి అంటే మంచి హోటల్ తీసుకోవాలి అట్లా ఇట్లా అని చెప్పేసి అనుకుంటారు. సో బేసికల్గా మీరు గోవాకి వెళ్తున్నప్పుడు హోటల్ చూసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనం నార్మల్గా గోవాకి వెళ్తే మొత్తం బయట తిరుగుతాం కదా, జస్ట్ నైట్ వచ్చి హోటల్లో పడుకుంటాం అంతే. అంతకు మించి మనకు హోటల్తో పెద్ద యూజ్ లేదు, స్నానం చేయడం తప్ప ఏం లేదు అక్కడ. సో దానికోసం మనం ఒక 2,000-3,000 రూపీస్ పెట్టుకొని బొక్క పెట్టుకునే బదులు బేసికల్గా మనం అయితే ఒక 1,000 రూపీస్లో స్టే చూసుకుంటే బెస్ట్ అన్నమాట. సో ఆన్లైన్ బుకింగ్స్ కంటే మీరు గోవాకి వెళ్ళిన తర్వాతనే బుకింగ్ చేసుకోండి, ఎందుకంటే ఆన్లైన్లో చాలా స్కామ్ జరుగుతున్నాయి అన్నమాట. సో రీసెంట్గా నేను వెళ్ళిన ట్రిప్లో కూడా స్కామ్ జరిగింది. సో అందుకోసం అని చెప్పేసి మీకు ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను అన్నమాట. మీరు వెళ్ళాలి అనుకుంటే మాత్రం బెటర్ గో ఇన్ సమ్మర్ టైంలో వెళ్తే మీకు కాస్ట్ తక్కువ ఉంటుంది, మంచి ఎంజాయ్ చేయొచ్చు. అండ్ మోర్ ఫారినర్స్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటారు, అసలుకి చాలా మంది వస్తారు ఫారినర్స్ అయితే. సో మీరు సమ్మర్ టైంలో వెళ్తే మాత్రం ఫారినర్స్ని మంచిగా విజిట్ చేయొచ్చు. సో స్టేస్ అయితే అయిపోయింది. నార్మల్గా మనకు డేకి వచ్చేసి ఒక 1,000 రూపీస్ అయిపోతాయి అన్నమాట స్టేకి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మెయిన్ థింగ్ అన్నమాట, ఇది వచ్చేసి ఫుడ్. చాలా మంది మనం హైదరాబాద్ నుంచి వెళ్ళి గోవాకి పోతే మాత్రం ఫుడ్ తినడానికి నానా తిప్పలు పడతాను. నిజంగా చెప్తున్నా, నేనైతే చాలా కష్టపడ్డా. ఎందుకంటే నాకు అక్కడ కరెక్ట్ ఫుడ్ దొరకలే అన్నమాట. లైక్ అంత చప్పగా అసలు తినబుద్దే కాలేదు ఫుడ్ అయితే. బట్ ఇంకా తప్పదు కాబట్టి తినేసిన అన్నమాట. సో నార్మల్గా మనకు ఒక రోజుకి ఫుడ్ కాస్ట్ వచ్చేసి ఆల్మోస్ట్ ఒక 500 నుంచి 1,000 రూపీస్ ఈజీగా అవుతుంది. డిపెండ్స్ అపాన్ యూ అన్నమాట. మీరు ఏ విధంగా తినాలనుకుంటారో ఆ విధంగానే డిపెండ్ అయి ఉంటుంది. సో బేసికల్గా మీరు బిర్యానీ తినాలి, మధ్యాహ్నం మార్నింగ్ టిఫిన్ తినాలి, నైట్ బిర్యానీ లేదా ఏదైనా తినాలని చెప్పేసి అనుకుంటే మాత్రం ఈజీగా 500 నుంచి 1,000 రూపీస్ అయితే పక్కా అయితే అన్నమాట. సో చలో ఇంకా ఇప్పుడైతే మీకు మెయిన్ థింగ్స్ అయితే మొత్తం క్లారిఫై చేసిన. సో ఇప్పుడు ఐటినరీ గురించి మాట్లాడుకుందాం మనం. సో డే 1 వచ్చేసి నార్మల్గా మీరు ఇక్కడ నుంచి వెళ్ళి 12 o'clock, ఒకవేళ మీరు బై రోడ్ వెళ్తే మాత్రం నైట్ 10 o'clock ఆ టైంలో స్టార్ట్ అవ్వండి. ట్రాఫిక్ ఎక్కువ ఉండదు, ఆరామ్స్ వెళ్ళిపోవచ్చు. అండ్ మీరు ఒకవేళ రోడ్ ట్రిప్లో లైక్ ఏ రోడ్లో వెళ్ళాలి అనుకుంటే మాత్రం సోలాపూర్ రోడ్ అయితే చాలా బాగుంది. నా పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రం నేను రీసెంట్గా పోయినా కాబట్టి నేను చెప్తున్నాను. సో సోలాపూర్ రోడ్ మాత్రం చాలా బాగుంది. జస్ట్ ఒక్క ప్లేస్లో సోలాపూర్ రాకముందు కొంచెం ఒక 45 minutes ఏమో కొంచెం ఇబ్బంది ఉంటుంది, దాని తర్వాత మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది రోడ్ అయితే. సో మీరైతే కార్లో వెళ్ళొచ్చు, లేదు అంటే ట్రైన్లోనైనా బస్లో అయినా వెళ్ళొచ్చు. సో బస్ అయితే మీకు ఆల్మోస్ట్ ఒక 16 నుంచి 18 hours ఆఫ్ జర్నీ పడుతుంది, ట్రైన్ అయినా కూడా అంతే.
సో చలో ఒకవేళ మీరు కనుక ట్రైన్ లేదా బస్సులో వెళ్తే మాత్రం గోవా రీచ్ అయిన తర్వాత అక్కడ నుంచి మళ్ళీ మీరు ఏదైనా బీచ్ దగ్గరికి వెళ్ళి అక్కడ మీరు బైక్ని రెంటల్స్ తీసుకోవాలన్నమాట. సో బేసికల్గా 24 అవర్స్కి ఒక 300 రూపీస్ నుంచి 500 రూపీస్ మధ్యలో ఛార్జ్ చేస్తారు వాళ్ళు అయితే, నార్మల్ బైక్స్ లైక్ స్కూటీస్ అయితే. సో మనం గోవాలో స్కూటీ చేసుకునే రీజన్ చాలా ఎక్కువ అసలు చెప్పాలంటే, పెద్ద పెద్ద బండ్లు తీసుకోవాల్సిన అవసరమే ఉండదు. ఒకవేళ మనం కనుక కార్ లేదా బైక్ మీద వెళ్తే మాత్రం ఫస్ట్ అయితే మనం ఒక బీచ్ దగ్గరికి వెళ్ళాలన్నమాట. సో బీచ్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఒక హోటల్ని వెతుక్కోవాలి. మహా అంటే ఒక హాఫ్ అన్ అవర్లో మనకు ఒక హోటల్ దొరుకుద్ది, ఎందుకంటే సమ్మర్ టైంలో మనకి హోటల్స్ అనేవి చాలా ఖాళీ ఉంటాయి అన్నమాట. సో హోటల్ దొరికిన తర్వాత కొంచెం రూమ్లోకి వెళ్ళి అలా ఫ్రెష్ అప్ అయిపోయి మళ్ళీ బయటకు వచ్చేసి డే 1 వచ్చేసి చపోరా ఫోర్ట్ చూసుకోండి. సో చపోరా ఫోర్ట్ వచ్చేసి నార్త్లో ఉంటుంది అన్నమాట. సో నార్త్లో చపోరా ఫోర్ట్ చూసుకున్న తర్వాత దాని నుంచి రిటర్న్ అవుతున్నప్పుడు ఈవినింగ్ టైంలో సన్సెట్ కోసం అని చెప్పేసి అని అంజునా హిల్ పాయింట్కి వెళ్ళండి. అక్కడ నుంచి మాత్రం లొకేషన్ నెక్స్ట్ లెవెల్గా అనిపిస్తుంది అండ్ సన్సెట్ కూడా నెక్స్ట్ లెవెల్ ఉంటుంది అసలుకి. అండ్ ఆ తర్వాత నైట్ ఎట్లా డిన్నర్ చేయాలి కదా, సో ఆబ్వియస్గా డిన్నర్ చేయాలని చెప్పేసి అంటే ఏదో రెస్టారెంట్ పోతాము లేదా ఫాస్ట్ ఫుడ్ సెంటర్ కన్నా పోతాము. సో ఇన్స్టాగ్రామ్లో చాలా ఫేమస్ అయిన ఒక రెస్టారెంట్ ఉందన్నమాట, అది వచ్చేసి ఓలాలా రెస్టారెంట్. సో ఈ రెస్టారెంట్ దగ్గరికి మీరు వెళ్ళి కావాలంటే ఫొటోస్ విజిట్ చేయవచ్చు. ఒకవేళ మీకు ప్రైస్ బడ్జెట్ ఫ్రెండ్లీగా ఉంది అంటే యూ కెన్ గో హ్యావ్ సమ్ ఫుడ్ దేర్, ఎంజాయ్ ద వైబ్ అండ్ తర్వాత రిటర్న్ వచ్చేసి ఆరామ్సే మంచిగా పడుకోండి. సో మేమైతే యాక్చువల్గా డే 1 అయితే స్కిప్ చేసుకున్నాం అన్నమాట. ఎందుకు అంటే మాకు కొంచెం డిలే అయిపోయింది, మేము అక్కడ రీచ్ చేయడానికి అంత కొంచెం టైం అయిపోయింది. సో అందుకోసం అని చెప్పేసి మేము డే 1 లైట్ తీసుకున్నాము. సో చలో డే 2 వచ్చేసి ఆరంబోల్ బీచ్. ఎర్లీ మార్నింగ్ అక్కడ ఆరంబోల్ మౌంటైన్స్ ఉన్నాయి అన్నమాట. సో ఆరంబోల్ మౌంటైన్స్ నుంచి వెళ్ళి సన్ రైజ్ మాత్రం నెక్స్ట్ లెవెల్గా అనిపిస్తుంది, సీరియస్గా చెప్తున్నా నెక్స్ట్ లెవెల్ ఉంటుంది సన్ రైజ్ మాత్రం. సో ఆరంబోల్ మౌంటైన్ నుంచి వెళ్ళి మొత్తం 2 మౌంటైన్స్ ఉంటాయి అన్నమాట అక్కడ. సో ఆ 2 మౌంటైన్స్లో ఫస్ట్ మౌంటైన్కి వెళ్ళాను నేనైతే, సెకండ్ మౌంటైన్కి వెళ్ళలేదు ఎందుకంటే కొంచెం డిస్టెన్స్ ఎక్కువ ఉంది. సో నేనైతే ఫస్ట్ మౌంటైన్కి వెళ్ళిన. ఫస్ట్ మౌంటైన్ నుంచి మాత్రం వ్యూ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది అసలుకి. సో ఫస్ట్ మౌంటైన్ లైక్ ఆరంబోల్ మౌంటైన్ అయిపోయిన తర్వాత దాని ముంగటనే ఆరంబోల్ రాక్స్ ఉంటుంది. సో ఆరంబోల్ రాక్స్ దగ్గరికి వెళ్ళి మంచిగా ఫోటోషూట్స్ అయితే దిగొచ్చు. అండ్ అక్కడనే ఫ్లీ మార్కెట్ ఉంటుంది అనమాట. సో చాలా మంది ఆరంబోల్ ఫ్లీ మార్కెట్ అని చెప్పేసి అని ఇన్స్టాగ్రామ్లో చాలా వస్తున్నాయి కదా పోస్ట్ అయితే. సో బేసికల్గా మనము బీచ్ నుంచి వెళ్ళి ఆరంబోల్ మౌంటైన్ ట్రెక్కింగ్ చేసేటప్పుడే మనకు ఫ్లీ మార్కెట్ ఉంటుంది అన్నమాట. సో మొత్తం మనం ఫ్లీ మార్కెట్ నుంచి నడుచుకుంటూ వెళ్ళిపోతాము. సో అది ఫ్లీ మార్కెట్ ఒకవేళ మీకు షాపింగ్ చేసుకోవాలని కూడా చేసుకోవచ్చు. అక్కడ చాలా అంటే చాలా బాగుంటాయి, డ్రెస్సెస్ అయినా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నెక్లెస్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రింగ్స్, ప్రతి ఒక్కటి దొరుకుతుంది అసలు చెప్పాలంటే. వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ మార్కెట్ ఇన్ గోవా అన్నమాట అది. సో నెక్స్ట్ వచ్చేసి స్వీట్ లేక్ అనమాట. సో స్వీట్ లేక్ ఎక్కడ ఉంటుంది అంటే ఆరంబోల్ మౌంటైన్ దాటిన తర్వాత ఉంటుంది అనమాట. కొంచెం ఆరంబోల్ మౌంటైన్ నుంచి కొంచెం ముంగడికి వెళ్తే మనకి స్వీట్ లేక్ ఉంటుంది. సో బేసికల్గా స్వీట్ లేక్ వెళ్తే మాత్రం మీరు ఆరామ్సే మధ్యాహ్నం మంచిగా వెళ్ళండి, ప్రశాంతంగా కూర్చొని మందు తెచ్చుకొని తాగొచ్చు. అక్కడ అయితే మీకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు, మంచిగా బెడ్స్ ఇస్తారన్నమాట మీకు. సో ఆ బెడ్లో మంచిగా పడుకొని అలా వ్యూని ఎంజాయ్ చేసుకుంటూ తాగొచ్చు. ఒకవేళ మీరు స్విమ్మింగ్ చేయాలనుకుంటే స్విమ్మింగ్ చేసేసుకోవచ్చు, ఇట్ డిపెండ్స్ అపాన్ యూ, మీ ఇష్టం అన్నమాట అదంతా. సో ఆ స్వీట్ లేక్ అయిపోయిన తర్వాత దాని పక్కనే క్వెరిన్ బీచ్ ఉంటుంది. సో బేసికల్గా నేను క్వెరిన్ బీచ్ పోయినప్పుడు ఇట్స్ జస్ట్ నార్మల్ బీచ్ అన్నమాట, సింపుల్గా ఉంది. పక్కన మొత్తం స్టోన్స్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్టోన్స్ ఉందన్నమాట. సో ఆ క్వెరిన్ బీచ్ చూసుకొని యాక్చువల్గా మేము ఆపోజిట్ సైడ్ పోవాలన్నమాట. అది వచ్చేసి ఒక హిడెన్ ప్లేస్ అన్నమాట. అది క్వెరిన్ బీచ్ దగ్గర ఒక హిడెన్ ప్లేస్ ఉంటుంది. సో ఆ బీచ్కి వెళ్దామని చెప్పేసి అనుకున్నాం, కేవ్ బీచ్ అని చెప్పేసి చాలా మంది ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తుంది కదా. సో బేసికల్గా ఆ కేవ్ బీచ్కి వెళ్దామని చెప్పేసి అనుకున్నాము. కాకపోతే మేము దారి తప్పిపోయి హాఫ్ మూన్ బీచ్కి వెళ్ళాం అన్నమాట. సో ఎనీ బీచ్ వేస్ అదంతా అయిపోయింది. కాకపోతే మేము క్వెరిన్ బీచ్ నుంచి వెళ్ళి కేవ్ బీచ్కి వెళ్ళే దారిలో మాత్రం మేము ఫెరీలో ట్రావెల్ చేసినాం అన్నమాట. సో ఫెరీలో మనకు కార్ ట్రాన్స్పోర్ట్ చేస్తారు, లైక్ ఒక పెద్ద షిప్ ఉంటుంది కదా. సో ఆ పెద్ద షిప్లో మన కార్ని తీసుకొని ఆపోజిట్ సైడ్ లైక్ ఈ ఒడ్డు నుంచి ఆ ఒడ్డుకి తీసుకెళ్తారన్నమాట. సో బేసికల్గా అది మాత్రం నెక్స్ట్ లెవెల్ అనిపించింది. సో అది కూడా ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ ఆ తర్వాత లంచ్ చూసుకోండి. లంచ్ చూసుకున్న తర్వాత సన్సెట్ వ్యూ పాయింట్ అని చెప్పేసి మీరు గూగుల్లో కొడితే వస్తుంది, ఆరంబోల్ దగ్గర ఉంటుంది అది కూడా. సో ఆ సన్సెట్ వ్యూ పాయింట్ చూసుకోండి, సన్సెట్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది అక్కడ. అండ్ ఆ తర్వాత ఒకవేళ మీరు కనుక ఖాళీ ఉంటే మ్యాండ్రమ్ బీచ్కి వెళ్ళండి. సో మ్యాండ్రమ్ బీచ్ ఏంటి అంటే చాలామంది ఫారినర్స్ వస్తారన్నమాట మ్యాండ్రమ్ బీచ్లో. అండ్ మోరోవర్ ఈ బెల్లీ డ్యాన్సెస్ ఇవి జరుగుతాయి కదా, సో ఇవన్నీ మ్యాండ్రమ్ బీచ్లోనే జరుగుతాయి అన్నమాట. సో మీరు అక్కడికి వెళ్ళి విజిట్ చేయవచ్చు ఈవినింగ్ టైంలో. సో అట్నే మీరు నైట్ కూడా చూసుకొని అక్కడనే మంచిగా చిల్ కావాలంటే చిల్ కావచ్చు. సో చలో ఇదైతే డే 2 అయిపోయింది. అండ్ డే 3 వచ్చేసి ఒకవేళ మీరు కనుక ఏదైనా హిస్టారికల్ టెంపుల్స్ చూడాలనుకుంటే మాత్రం యూ కెన్ గో ఫర్ మారుతి మందిర్. సో నేనైతే చూసినాను అనమాట, ఇది వచ్చేసి హనుమాన్ టెంపుల్, ఇది మారుతి మందిర్ అని చెప్పేసి అని. సో బెస్ట్ ప్లేస్ అన్నమాట. లేదు ఒకవేళ మీరు శివుని టెంపుల్కి వెళ్ళాలనుకుంటే యూ కెన్ గో ఫర్ మంగేషి టెంపుల్. ఇది వచ్చేసి మనకు కొంచెం మిడిల్లో ఉంటుంది అన్నమాట. సో మీరు అక్కడికి వెళ్ళి కూడా చూసుకోవచ్చు. అండ్ ఆ తర్వాత మీరు రిటర్న్ వస్తున్నప్పుడు మండవి రివర్ అని ఒకటి ఉంటుంది అన్నమాట. సో మండవి రివర్ కూడా మీరు వెళ్ళి యూ కెన్ గో ఫర్ దట్. అండ్ అక్కడ ఒక ప్రైవేట్ ఐలాండ్ కూడా ఉంటుంది. సో మీరు ఐలాండ్కి కూడా వెళ్ళొచ్చు. ఐలాండ్కి వెళ్తే యూ కెన్ హ్యావ్ సమ్ బ్యూటిఫుల్ సన్సెట్ ఓవర్ దేర్.
అండ్ ఒకవేళ మీకు ఇంకా టైం ఉంటే యూ కెన్ గో ఫర్ డాక్టర్ సలీం అలీ బర్డ్ సాంక్చురీ. సో ఇది వచ్చేసి చాలా బర్డ్స్ ఉంటాయి అన్నమాట, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బర్డ్స్ ఉంటుంది. అండ్ దెన్ ఆ తర్వాత ఒకవేళ మీకు టైం ఉంటే యూ కెన్ గో ఫర్ డోనా పౌలా బీచ్. ఇది వ్యూ పాయింట్ అన్నమాట. సో డోనా పౌలా వ్యూ పాయింట్ ఇట్స్ నెక్స్ట్ లెవెల్ మ్యాన్. యాక్చువల్గా ఎగ్జాక్ట్గా సన్సెట్ టైంలో అక్కడికి కనుక రీచ్ అయితే మాత్రం క్రేజీ ఉంటుంది అసలు లొకేషన్ మాత్రం. సో నెక్స్ట్ వచ్చేసి డే 4. సో ఈ డే 4లో మీరు ఏం చేయాలంటే అగోడా ఫోర్ట్కి వెళ్ళండి. ఎర్లీ మార్నింగ్ 6 o'clock లేదా 7 o'clockకి అగోడా ఫోర్ట్కి స్టార్ట్ అయ్యండి. సో అగోడా ఫోర్ట్కి వెళ్తున్న దారిలో మీకు డాల్ఫిన్స్ వ్యూ పాయింట్ అని చెప్పేసి ఒక లొకేషన్ ఉంటుంది. సో ఆ లొకేషన్లోకి వెళ్ళి పర్ పర్సన్ 350 rupees తీసుకుంటారు. నార్మల్గా బోట్ రైడ్ తీసుకెళ్తారన్నమాట. సో ఆ బోట్ రైడ్లో మీకు డాల్ఫిన్స్ చూపిస్తారన్నమాట. సో ఆ డాల్ఫిన్స్ చూడొచ్చు, యూ కెన్ ఎంజాయ్ ద వైబ్ దేర్. అండ్ అట్లానే మీరు ఆ బోట్ రైడ్లో వెళ్తున్నప్పుడు మీకు నార్మల్గా అగోడా ఫోర్ట్, సెంట్రల్ జైల్, ఇంకా వచ్చేసి మిలియనర్ ప్యాలెస్, ఇవన్నీ మీకు బోట్లో నుంచే చూపిస్తారన్నమాట. మీ బోట్ రైడ్ అయిపోయిన తర్వాత యూ కెన్ గో ఫర్ ద అగోడా ఫోర్ట్. సో నార్మల్గా ఈ బోట్ రైడ్ వచ్చేసి ఆల్మోస్ట్ ఒక 40 minutes నుంచి 1 hour ఉంటుంది, అంతకంటే ఎక్కువ ఉండదు. సో ఈ బోట్ రైడ్లో మాత్రం మీకు డాల్ఫిన్స్ అయితే చాలా బాగా అనిపిస్తాయి, దగ్గర నుంచి కనిపిస్తాయి మీకు అయితే డాల్ఫిన్స్. సో నేనైతే రీసెంట్గా ఎక్స్ప్లోర్ చేసిన కాబట్టి సో ఐ నో దట్. అండ్ ఆ డాల్ఫిన్స్ వ్యూ అయిపోయిన తర్వాత మీరు అగోడా ఫోర్ట్కి వెళ్ళండి. అగోడా ఫోర్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. లైక్ అది చాలా అంటే చాలా హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ ఉంది దానికి. సో యూ కెన్ గో ఓవర్ దేర్ అండ్ విజిట్ దట్. అండ్ ఒకవేళ మీకు టైం ఉంటే యూ కెన్ గో ఫర్ ద సెంట్రల్ జైల్ కూడా. సెంట్రల్ జైల్లో వచ్చేసి మ్యూజియం చేసేళ్ళు అన్నమాట దాన్ని. సో యాక్చువల్గా దాన్ని ఒక 2010లో ఏమో దాన్ని మ్యూజియంగా కన్వర్ట్ చేసేళ్ళు అన్నమాట. సో ఇట్ హ్యాస్ ఆల్ ద కెనాన్స్, ఇవన్నీ ఉంటాయి కదా, ఫిరంగులు అని చెప్పేసి అని లైక్ ఓల్డ్ ఎక్విప్మెంట్స్ ఉంటాయి కదా జైలుకి సంబంధించి. సో అవన్నీ అందులో ఉంటాయి మ్యూజియంలో. యూ కెన్ గో అండ్ లుక్ ఓవర్ దేర్. అండ్ ఆ తర్వాత వచ్చేసి ఓల్డ్ లైట్ హౌస్ అన్నమాట. సో చాలా మందికి న్యూ లైట్ హౌస్ మాత్రమే తెలుసు, బట్ అగోడాలో ఒక ఓల్డ్ లైట్ హౌస్ ఉంటుంది. సో ఆ ఓల్డ్ లైట్ హౌస్ కూడా విజిట్ చేయండి. అది సమ్ డిఫరెంట్ కైండ్లో ఉంటుంది అన్నమాట. అండ్ ఆ తర్వాత యూ కెన్ గో ఫర్ ద లోవర్ అగోడా ఫోర్ట్. సో చాలా మంది అగోడా ఫోర్ట్ అని చెప్పేసి అని అగోడా ఫోర్ట్కి మాత్రమే వెళ్తారు. యాక్చువల్గా ఇన్స్టాగ్రామ్లో చాలా మంది చూసే ఉంటారు కదా, ఒక ఫోర్ట్ దాని చుట్టూ మొత్తం వాటర్ ఉంటుంది, అక్కడ కూర్చొని చాలా మంది ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ పెట్టడం అయినా లైక్ డ్రోన్ షాట్స్ పెట్టడం అయినా చాలా మంది చేసి ఉంటారు కదా. సో బేసికల్గా ఆ ప్లేస్ వచ్చేసి లోవర్ అగోడా ఫోర్ట్ అన్నమాట. సో నేను కూడా చాలా కన్ఫ్యూజ్ అయినా, అగోడా ఫోర్ట్కి వెళ్ళి ఇది కనిపించట్లేదు ఏందా అని చెప్పేసి నేను చాలా కన్ఫ్యూజ్ అయినా. ఆ తర్వాత నాకు అక్కడ ఒక పిక్చర్లో కనిపించింది అన్నమాట, అది వచ్చేసి లోవర్ అగోడా ఫోర్ట్. సో ఆ లోవర్ అగోడా ఫోర్ట్ని సన్సెట్ టైంలో విజిట్ చేయండి, దట్ వుడ్ ద బెస్ట్ టైం. అండ్ ఆ తర్వాత మీరు నైట్ అయితే మంచి ఆరామ్సే స్టే తీసుకోవచ్చు. లైక్ యూ కెన్ గో ఫర్ డ్రింక్స్, యూ కెన్ హ్యావ్ ఎంటర్టైన్మెంట్. బీచ్లోకి వెళ్ళి మంచిగా ప్రశాంతంగా ఎంజాయ్ చేయండి. మీకు ఇష్టం ఉన్న బీచ్ బాగా అంటే బాగా, ఆరంబోల్ అంటే ఆరంబోల్, యూ కెన్ గో ఫర్ ఎనీథింగ్ యూ వాంట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి డే 5 అన్నమాట. సో డే 5 ఎర్లీ మార్నింగ్ 6 o'clockకి లేచి స్టార్ట్ అయిపోయింది సౌత్ గోవాకి. సో సౌత్ గోవాలో వచ్చేసి బటర్ఫ్లై బీచ్ ఉంటుంది. సో చాలా మందికి తెలియని హిడెన్ బీచ్ అన్నమాట ఇది. సో బటర్ఫ్లై బీచ్ అయితే వన్ ఆఫ్ ది బెస్ట్ విజిటింగ్ ప్లేస్ అన్నమాట. మనకు బటర్ఫ్లై బీచ్కి వెళ్తున్నప్పుడు మనకు జీప్ సఫారీ ఉంటుంది. ఒకవేళ మనం ఓన్ వెహికల్లో లైక్ బైక్స్ మీద వస్తే మాత్రం లోపలికి అలా ఉంటుంది. ఒకవేళ బైక్స్ లేకపోతే వీ నీడ్ టు గో ఫర్ ట్రెకింగ్, లేదు అంటే జీప్ సఫారీ తీసుకెళ్తారు. సో జీప్ సఫారీ వచ్చేసి పర్ పర్సన్ 250 rupees ఏమో తీసుకుంటారు. బట్ నిజంగా చెప్తున్నా 2.4 kilometers నెక్స్ట్ లెవెల్ అడ్వెంచర్ యాక్టివిటీ అయితే సీరియస్గా. అండ్ ఆ తర్వాత రిటర్న్లో వస్తున్నప్పుడు గల్గిబాగా బీచ్కి వెళ్ళండి. సో గల్గిబాగా బీచ్ వచ్చేసి బేసికల్గా ఏంటి అంటే టర్టిల్స్ బీచ్ అన్నమాట. సో బీచెస్ మీద టర్టిల్స్ వచ్చి హాల్టింగ్ అయితే అన్నమాట. సో యూ కెన్ విజిట్ టర్టిల్స్. ఒకవేళ అదృష్టం బాగుంటే యూ కెన్ విజిట్ దట్, ఒకవేళ లేకపోతే వీ కాంట్ డూ ఎనీథింగ్. అండ్ నెక్స్ట్ వచ్చేసి కయాకింగ్ అన్నమాట. సో మీరు రిటర్న్లో వస్తున్నప్పుడు కోలా బీచ్ ఉంటుంది. సో కోలా బీచ్లో కయాకింగ్ ఈజ్ నెక్స్ట్ లెవెల్ అడ్వెంచర్ స్పోర్ట్స్ టు డూ. నేచర్ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. మ్యాంగ్రూవ్ ఫారెస్ట్లో నుంచి మీరు కయాకింగ్ చేసుకుంటూ ఆరామ్సే వెళ్ళిపోవచ్చు. దట్ వుడ్ బి ద బెస్ట్ కయాకింగ్ ఇన్ ద గోవా. అండ్ మేమైతే కయాకింగ్ వచ్చేసి లోకల్ గోవా కయాకింగ్లో చేసినాం అనమాట. సో ఇది వచ్చేసి నార్త్లో ఉంటుంది. సో నార్త్లో మేము చపోరా రివర్లో చేసినాము. బట్ అదైతే ఆల్మోస్ట్ ఒక 3 hours ఏమో చేసినాము కయాకింగ్. నెక్స్ట్ లెవెల్ ఫన్ అదైతే. అసలు ఫిజికల్గా ఎంత స్ట్రెయిన్ పడిందంటే ఐ కాంట్ ఈవెన్ ఎక్స్ప్లెయిన్ యూ మ్యాన్, అంత లెవెల్లో పడింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి డే 6 అన్నమాట. సో డే 6 వచ్చేసి మంచిగా ఆరామ్సే దూద్సాగర్ వాటర్ ఫాల్స్కి బుకింగ్ చేసుకోవాలన్నమాట. సో దూద్సాగర్ వాటర్ ఫాల్స్కి చాలా పెద్ద స్కామ్ జరుగుతుంది. సో ఆ స్కామ్ ఏందో నేను మీకు చెప్తాను. సో నార్మల్గా మనం చాలామంది ఏం చేస్తామంటే దూద్సాగర్కి డైరెక్ట్గా వెళ్ళిపోతాం అన్నమాట. సో డైరెక్ట్గా వెళ్ళిపోవడం వల్ల ఏమైంది అంటే మనకి అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు బుకింగ్కి సపరేట్గా అమౌంట్ తీసుకుంటారు అనమాట. లైక్ 1100 rupees ఏమో తీసుకుంటారు, ఛార్జ్ చేస్తారు. ఆ తర్వాత మళ్ళీ మీకు ప్రైవేట్ వెహికల్ కావాలా లేకపోతే షేరింగ్ వెహికల్ కావాలా, ఎంతమంది ఉన్నారని చెప్పేసి చాలా క్వశ్చన్స్ అడిగి, ఒకవేళ మీరు 5 members ఉన్నారనుకోండి, మీకు ప్రైవేట్ వెహికల్ కావాలనుకుంటే యూ హ్యావ్ టు పే 3,920 rupees అరౌండ్ ఏమో పే చేయాలి. సో ఆ 1100 rupees సపరేట్ కాస్ట్ అయిపోద్ది. అండ్ మీకు 3,900 rupees సపరేట్ కాస్ట్ అయిపోద్ది. అండ్ మళ్ళీ ఇందులో లైఫ్ జాకెట్కి 50 rupees per person అన్నమాట. ఒక లైఫ్ జాకెట్కి 50 rupees తీసుకుంటారు. సో ఇది ఒక సపరేట్ కాస్ట్. అండ్ ఇదంతా
ఇదంతా స్కామ్లో మీరు పడద్దు అనుకుంటే ఆరామ్సే దూచార్ వాటర్ ఫాల్స్కి బుకింగ్ చేసుకోండి. సో దూచార్ వాటర్ ఫాల్ బుకింగ్ చేసుకుంటే మీకు కాస్ట్ అనేది చాలా తక్కువ పడుతుంది. సో దూచార్ వాటర్ ఫాల్స్ వచ్చేసి ఓవరాల్ ఒక 3 hours ఏమో టైం ఉంటుంది. సో ఆ 3 hours టైంలో 45 minutes మీరు అక్కడ రీచ్ చేయడానికి అండ్ 45 minutes మీరు రిటర్న్ రానికి. అండ్ మిగతా 1.5 hour టైంలో మీరు ఏం చేస్తారంటే అక్కడ పోయి దూద్సాగర్లో లైక్ నీట్గా స్విమ్మింగ్ చేసుకోవచ్చు. యూ కెన్ డూ ఎనీథింగ్ యూ వాంట్. అక్కడ నుంచి ఒక 15 minutes నడుచుకుంటూ వెళ్ళిపోవాలి, 15 minutes నడుచుకుంటూ రావాలి. సో 30 minutes అక్కడ తీసేస్తే మీకు 1 hour మిగులుద్ది. సో ఆ 1 hour మీరు దూచార్ వాటర్ ఫాల్లో ఎగరొచ్చు, దునకొచ్చు, ఏమైనా చేయొచ్చు. యూ కెన్ ఎంజాయ్ నెక్స్ట్ లెవెల్. నేనైతే స్విమ్మింగ్ చేసిన, నేను పవన్ ఇద్దరం కలిసి స్విమ్మింగ్ చేసినాం. సో యాక్చువల్గా పవన్కి స్విమ్మింగ్ రాదన్నమాట. సో వానికి స్విమ్మింగ్ రాకపోయినా కూడా వాడైతే పోయి స్విమ్మింగ్ చేసిండు నెక్స్ట్ లెవెల్. అయితే వాడైతే మస్త్ అంటే మస్త్ హ్యాపీగా ఫీల్ అయ్యింది. ఒకవేళ మీరు కూడా స్విమ్మింగ్ రాకపోయినా గో అండ్ ఎంజాయ్ ఇన్ దట్. మీకు ఎందుకంటే లైఫ్ జాకెట్ ఉంటుంది కాబట్టి మీకు ఏం ప్రాబ్లం ఉండదు. సో చలో నెక్స్ట్ వచ్చేసి లంచ్ చేయాలన్నమాట. లంచ్ చేసేసిన తర్వాత రిటర్న్లో వెళ్తున్నప్పుడు సలోలిం డ్యామ్ అని చెప్పేసి అని చాలా ఫేమస్ డ్యామ్ అది. లైక్ చాలా ఓల్డ్ డ్యామ్ కూడా అది. డిఫరెంట్ కైండ్ ఆఫ్ డ్యామ్ అది. లైక్ ఒక సర్కిల్ ఉండి ఇలా ఒక హార్స్ షూ షేప్లో ఉంటుంది అన్నమాట. నాకు తెలిసి ఏషియాలో అలాంటి డ్యామే లేదు అసలు నాకు తెలిసినంత వరకు అయితే. ఈ కాంటినెంట్లో అయితే అలాంటి డ్యామ్ అయితే ఇంతవరకు ఎక్కడ చూడలేదు. వన్ ఆఫ్ ది యునీక్ డ్యామ్ అన్నమాట. సో అది చాలా అంటే చాలా హిస్టారికల్గా ఉంటుంది. మీరైతే అక్కడ ఖచ్చితంగా వెళ్ళి విజిట్ చేయండి సలోలిం డ్యామ్ అయితే. రైనీ సీజన్లో వెళ్తే మాత్రం నెక్స్ట్ లెవెల్ అసలుకి. అందులో వాటర్ పోతున్నప్పుడు అసలు అది చూస్తే మన కళ్ళు సరిపోవు అన్నమాట. ఆ రేంజ్లో ఉంటుంది బ్యూటీ అయితే. సో ఇంకా ఆ తర్వాత రిటర్న్లో వస్తున్నప్పుడు మంచిగా ఆరామ్సే చిల్ అవ్వకుండా రండి, నో ప్రాబ్లం విత్ దట్. అండ్ నెక్స్ట్ డే వచ్చేసి వాటర్ యాక్టివిటీస్ అన్నమాట. సో వాటర్ యాక్టివిటీస్ చేయాలంటే మీరు ముందు రోజే ప్రీ బుకింగ్ చేసుకోవాలి. సో దూచార్ వాటర్ ఫాల్స్ అయిపోయిన తర్వాత మీరు రిటర్న్లో వస్తున్నప్పుడు యూ కెన్ గో ఫర్ బుకింగ్ వాటర్ యాక్టివిటీస్ అన్నమాట. సో మీకు డీకే టూర్స్ అండ్ ట్రావెల్స్ వాళ్ళు క్యాలంగిట్ బీచ్ దగ్గర వాళ్ళ ఆఫీస్ ఉంటుంది. సో అక్కడికి వెళ్ళి మీరు బుకింగ్ చేసుకోవచ్చు. నార్మల్గా కాస్ట్ అయితే 2,000 rupees ఏమో తీసుకుంటారు. బట్ ఒకవేళ మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నామని చెప్పేసి చూపిస్తే మాత్రం, లేదా మన స్కూబా డైవింగ్ వీడియో చూపిస్తే మాత్రం మీకు కొంచెం డిస్కౌంట్ ఉంటుంది. మేబీ ఒక 1,800 rupees ఆర్ మేబీ 1,700 rupees కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది డిపెండింగ్ అపాన్ ద సీజన్ అన్నమాట. సో మీరు ఆ రోజు స్కూబా డైవింగ్కి బుకింగ్ చేసుకుని నెక్స్ట్ డే ఆబ్వియస్గా స్కూబా డైవింగ్కి వెళ్ళిపోతారు. సో స్కూబా డైవింగ్లో మాత్రం నెక్స్ట్ లెవెల్ ఎంజాయ్ చేయొచ్చు అసలుకి. సీరియస్గా చెప్తున్నా, నేనైతే అల్టిమేట్ ఎంజాయ్ చేసిన. ఎందుకంటే స్కూబా డైవింగ్లో మనకు బోట్ రైడ్ ఉంటుంది. ఆల్మోస్ట్ ఒక 45 minutes బోట్ రైడ్ తీసుకెళ్తారు. ఆ తర్వాత స్కూబా డైవింగ్ చేపిస్తారు. స్కూబా డైవింగ్ అయిపోయిన తర్వాత లంచ్ తర్వాత మనకి హార్డ్ డ్రింక్స్ ఇస్తారు. లైక్ బీర్ కావాలంటే బీర్ ఇస్తారు, కోక్ కావాలంటే కోక్ ఇస్తారు, మన ఇష్టం అన్నమాట. సో ఆ కోక్ అదంతా అయిపోయిన తర్వాత నెక్స్ట్ వాళ్ళు ఏం చేస్తారంటే ఇంకా నెక్స్ట్ యాక్టివిటీస్ ఉంటాయి కదా. సో బంపర్ రైడ్, బనానా రైడ్, ఇంకోటి జెట్ స్కీ. సో ఇలాంటి యాక్టివిటీస్ అన్ని వాళ్ళు పక్కన ఉన్న ఒక బీచ్లో చేపిస్తారు అన్నమాట. అది వచ్చేసి బైనా బీచ్ అది. సో ఆ బైనా బీచ్లో మనకు అన్ని వాటర్ యాక్టివిటీస్ చేపిస్తారు. వాటర్ యాక్టివిటీస్ చేపించిన తర్వాత పారాసైలింగ్ ఒకటి డిఫరెంట్ అన్నమాట. సో బేసికల్గా పారాసైలింగ్ ఏంటి అంటే మనకు నడి సముద్రంలో లైక్ మిడిల్ ఆఫ్ ద ఓషన్లో మనకి పారాసైలింగ్ చేపిస్తారు అన్నమాట. సో పారాషూట్తో ఇలా పైకి ఎగిరేస్తారు కదా ఓషన్లో. సో అదైతే అక్కడ చేపిస్తారు. అండ్ అదంతా అయిపోయేసరికి మీకు ఆల్మోస్ట్ ఒక 5-6 o'clock అవుతుంది ఈవినింగ్ అయితే. ఇంకా ఆ తర్వాత మీరు రిటర్న్లో వెళ్ళిపోయి ప్రశాంతంగా మంచిగా రూమ్లో కూర్చొని యూ క్యాన్ ఎంజాయ్ వాట్ యూ వాంట్ టు డూ. అండ్ ఆ తర్వాత ప్రశాంతంగా నైట్ మొత్తం రిలాక్స్ అయిపోండి. రిలాక్స్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే వచ్చేసి ఇంకా మీరు రిటర్న్ రావచ్చు. లేదు అంటే యూ కెన్ ప్లాన్ సంథింగ్ మోర్. సో నేనైతే చాలా తక్కువ ప్లేసెస్ మాత్రమే చెప్తున్నాను. నేను చాలా తక్కువ అంటే ఈ షెడ్యూల్లో మాత్రం చాలా ఎక్కువ ప్లేసెస్ ఉన్నది. బట్ కమింగ్ టు మై పాయింట్ ఆఫ్ వ్యూ ఇవైతే చాలా తక్కువ ప్లేసెస్ అన్నమాట. ఇంకా అక్కడ గోవాలో చాలా రకాల ప్లేసెస్ ఉన్నాయి. ఇంకా మనకు తెలియని చాలా ప్లేసెస్ ఉన్నది. సో మీరైతే ఖచ్చితంగా విజిట్ చేయండి. అండ్ ఒకవేళ మీకు టైం ఉంటే యూ కెన్ గో ఫర్ ద కేప్ గోవా అన్నమాట. సో కేప్ గోవా వచ్చేసి ఇప్పుడు మీకు పైన ఒక ఫోటో కనిపిస్తుంది కదా. సో ఈ ఫోటోలో ఉండే ప్లేస్ అన్నమాట. సో చాలామంది ఇన్స్టాగ్రామ్లో పెట్టే ఉంటారు. సో బేసికల్గా ఇది కేప్ గోవా. సో ఈ కేప్ గోవా వచ్చేసి కాబో డి రామా ఫోర్ట్ దగ్గర ఉంటుంది. సో కాబో డి రామా ఫోర్ట్ని చూసుకొని కేప్ గోవాకి వెళ్ళిపోయి మంచిగా అక్కడ ఫొటోస్ దిగండి. నెక్స్ట్ లెవెల్ ఉంటుంది అసలుకి. కాబో డి రామా ఫోర్ట్ మాత్రం మేము నిజంగా మిస్ అయిపోయినాం. ఒకవేళ పోతే మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఎందుకంటే అక్కడ మనకు పెబుల్స్ బీచ్ ఉంటుంది అన్నమాట. సో పెబుల్స్ బీచ్ ఉంటుంది, ఒక కేవ్ బీచ్ ఉంటుంది. నెక్స్ట్ లెవెల్ అసలుకి అది. బట్ యా మనకు ఆ రోజు కొంచెం టైం సరిపోలేదు కాబట్టి మనమైతే కాబో డి రామా ఫోర్ట్కి వెళ్ళలేదు. బట్ కేప్ గోవాకి అయితే వెళ్ళినాము. సో ఈ ఐటనరీ మొత్తం నేను మీకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. యూ కెన్ గో చెక్ ఇట్ అవుట్. లేదు అంటే ఒక PDF ఫామ్లో ఒక అటాచ్మెంట్ అనేది చేస్తాను. ఎలా వీలైతే అలా చేస్తాను. యూ కెన్ గో చెక్ ఇట్ అవుట్. అండ్ ఈ ప్లాన్ మాత్రం చాలా అంటే చాలా సింపుల్ ప్లాన్ ఇదైతే. సో ఈ బడ్జెట్ ఓవరాల్గా ఎంత అయింది అని చెప్పేసి అంటే మేము 5 members వెళ్ళినాం అనమాట. సో 5 membersకి 1,20,000 ఏమో పడింది. సో ఆల్మోస్ట్ పర్ పర్సన్ వచ్చేసి 22 or 23,000 ఏమో పడింది.
సో మేము మాకు ఎందుకు ఎక్స్ట్రా పడింది అంటే మేము న్యూ ఇయర్ టైంలో వెళ్ళినాం కాబట్టి మాకు స్టేకి ఆల్మోస్ట్ ఒక 2 days ఉండడానికి మాకు 15,000 రూపీస్ కాస్ట్ చేసిండు. జస్ట్ ఇమాజిన్ 2 rooms-కి 15,000 రూపీస్ అంటే నాట్ ఏ జోక్ అది. సో నార్మల్ రూమ్స్ అవి అయితే అవేం పెద్ద హై క్లాస్ రూమ్స్ ఏం కావు, జస్ట్ సింపుల్ రూమ్స్ అవి. ఒక 1,000 రూపీస్ ఆర్ మేబీ 800 రూపీస్ ఉండే రూమ్స్ని వాళ్ళు 2 rooms-కి 2 days-కి 15,000 రూపీస్ కాస్ట్ చేసిండు. సో దానివల్ల మాకు చాలా బడ్జెట్ ఎక్కువ అయిపోయింది. అండ్ మోరోవర్ మేము ఫుడ్ తినడం కూడా బయట చాలా ఎక్కువ తిన్నాం అన్నమాట, లైక్ బిర్యానీసే తింటూ ఉన్నాం అన్నమాట. సో దానివల్ల ఇంకా ఎక్కువ కాస్ట్ అయిపోయింది. బట్ చాలామంది బిర్యానీ తింటారు, కొంతమంది అన్ని ఫుడ్స్ తింటారు కదా. సో అలాంటి వాళ్ళ కోసం అయితే ఎలాంటి ప్రాబ్లం ఉండదు, మీకు బడ్జెట్ ఫ్రెండ్లీగానే అయిపోద్ది. అండ్ ఒకవేళ మీరు బడ్జెట్ ఒక 15,000 రూపీస్ వేసుకుంటే ఎక్స్ట్రా ఒక 2-3,000 అయితే ఎక్స్ట్రా పెట్టుకోండి. సో దట్ మీరు అక్కడికి వెళ్ళినప్పుడు మరీ జేబులు ఖాళీగా పెట్టుకోకుండా వచ్చేటట్టు అయితే ఉండరు. ఎందుకంటే మనం ఒక ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటే దానికంటే ఇంకా ఎక్కువ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. 99% అయితే ఎక్కువనే అవుద్ది. బట్ ఏదో 1% ఆ 2% ఏదో చెప్పలేం మనకు. ఇది మన గోవా ఐటనరీ ప్లాన్ అన్నమాట. సో ఈ గోవా ఐటనరీ ప్లాన్ మీకు ఎట్లా అనిపించిందో కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే యూ కెన్ కమెంట్ డౌన్. సో ఐ విల్ రెస్పాండ్ ఫర్ దట్. అండ్ అంతే ఇంకా. సో ఈ వ్లాగ్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కమెంట్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ ద ఛానల్. సో విత్ దట్ బీయింగ్ సెడ్, డోంట్ ట్రస్ట్ హ్యూమన్స్, ట్రస్ట్ మెషిన్స్. ఇట్ కెన్ టీచ్ యూ లైఫ్. Bye, take care. I love you all.